ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి అస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం జనవరి 15 నుండి జనవరి 31 వరకు జరుగు ఈ గోచారాన్ని తీసుకుంటున్నాం. రెండవ పక్షం. ఈ రెండవ పక్షంలో తీసుకున్నట్లయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వృషభం, అలాగే శని భగవంతుడు కుంభం, నెక్స్ట్ రాహు వచ్చేసి మీనం, కేతు వచ్చేసి కన్య, రవి భగవానుడు వచ్చేసి మకరం. ఇక్కడ 21వ తేదీ నుండి మిథునంలోకి కుజుడు వక్రకుజుడు, 24 నుండి ఒకటి మకరంలోకి బుధుడు, ఈ యొక్క 28వ తేదీ జనవరి నుండి మీనంలోకి శుక్రుడు వెళ్తున్నారు. ఇది గోచారం. చంద్రుడు వచ్చేసి మనకు తులారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి మనకు ధనస్సులో ఉన్నారు. ఈయన 24వ తేదీ ధనస్సు వేడి మకరంలోకి వెళ్ళి బుధాదిత్య యోగంలో ఉంటారు. అలాగే ఈ యొక్క నెక్స్ట్ శుక్రుడు మీనంలోకి వెళ్తాడు. అంతవరకు మీనంలో 28 వెళ్ళే వరకు ఈయన కుంభంలో శనితో కలిసే ఉంటారు. ఈ విధంగా ఉంది గోచారం. ఇప్పుడు తీసుకున్నట్లయితే మన ఛానల్లో, మన ఆశ్రమంలో మనము ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ. వీటిని కావాల్సిన వాళ్ళు స్కూల్స్ అయినా సరే, ఏదర్ గ్రూప్స్ అయినా సరే, ఈ విలువైన సమాచారం మాకు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. థెరపిస్ట్ నేను. అలాగే నేను ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో యోగా ఎగ్జామినర్గా పనిచేశాను. అలా చేసిన తర్వాత నేను రిజైన్ చేసి వాటిపైన కృషి చేశాను. ఇప్పుడు తీసుకున్నట్లయితే మీరు ఇవన్నిటిపైన ఒక అవగాహన కోసం ఎక్కువ థెరపీ ఇస్తాను నేను. జనరల్ క్లాస్ ఒకటి ఉంటుంది, థెరపీ అన్నీ చాలా గ్రూప్ సెక్షన్లలో ఉంటాయి. ఎనీ డిసీజ్కి నేను థెరపీ ఇవ్వగలను. నా పైన భరోసా వదలండి. మీకు మ్యూజిక్ థెరపీ ఇస్తాను, యోగా థెరపీ ఇస్తాను. అలాగే అస్ట్రాలజీ పరంగా మీరు ఏమైనా శాంతులు చేసుకోవాల్సినవి ఉంటే చేపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి, సింహలగ్నం. సింహరాశి, సింహలగ్నం వారికి తీసుకున్నట్లయితే ఈ యొక్క సంక్రాంతి పండుగ నుంచి మనం తీసుకుంటున్నాం కదా, 15 నుంచి 31 వరకు మీకు మీ రాష్ట్రాధిపతి 6లో ఉన్నాడు. ఇంతకంటే మంచి యోగం ఇంకొకటి లేదు. కేంద్రాలలో ఉపచయ స్థితిలో పాపగ్రహాలు యోగిస్తాయి. 6, 3, 11 ఈ స్థానాలలో ఉన్నటువంటి రవి మనకు బాగా వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీని నుంచి తీసుకున్నట్లయితే మీ సొంత విషయాలలో సొంత డెసిషన్స్ ఇప్పుడు మీకు మంచినిస్తాయి. శత్రు రుణ రోగపై విజయం సాధిస్తారు. అలాగే సప్తమాధిపతి అయినటువంటి 6వ ఇంటి అధిపతి సప్తమాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీరు ఆశని చూడటం మూలంగా సొసైటీలో మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కొంత సద్దుమణిగినాయి. ఇప్పుడు మరలా రైజ్ అవుతాయి. ప్రధాన కారణం ఎవరు? మీ యొక్క భార్య కావచ్చు, భర్త కావచ్చు, సొసైటీలో వెల్ విషర్స్ కావచ్చు. అలాగే మీకు మీ జీవిత భాగస్వామికి ఏదో ఒకటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సప్తమాధిపతి కదా, సప్తమాధిపతి షష్టాధిపతి శని భగవంతుడు మీ రాశిని చూస్తున్నాడు. తద్మూలకంగా శత్రు రుణ రోగ విపత్తులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలనికి మీకు గ్రహస్థితులే ఈ 15 రోజులు చక్కగా ఉండే అవకాశం ఉంది, ఒక నెల రోజుల వరకు. ఎందుకు? రవి 6లో ఉండటం మీ రాశిపతి. స్వయంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. మిమ్మల్ని మీరు తేటతెల్లని చేసుకుంటారు. మంచి జరిగే అవకాశం ఉంది. బృహస్పతి వచ్చేసి మీకు చక్కగా దశమ కేంద్రంలో ఉన్నాడు. ఇదొకటి కొంచెం మీకు పాయింట్ అన్నది వీక్గా ఉంది. ఎందుకంటే ఈయన మీకు 5వ ఇంటి అధిపతి, అలాగే 8వ ఇంటి అధిపతి. కొంచెం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుజుడు వచ్చేసి మీకు ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చేసాడు. ఎప్పుడు 21 జనవరి 21 వస్తారు. అంతవరకు మీకు ఈయన వృషభంలో ఉంటారు. వృషభంలో ఏ హౌస్ అవుతుంది మీకు? దశమం. ఉద్యోగంలో మీరు చేసే ప్రయత్నాల లోపాలు ఏంటో మీరు తెలుసుకుంటారు. కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు, ముందుకెళ్తారు. ఈ యొక్క సింహలగ్నం, సింహరాశి వాళ్ళు వెరిఫికేషన్ అయిపోయింది. జరగాల్సిన నష్టం జరిగింది. హెల్త్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు,
మీరు పెట్టిన ఎఫర్ట్స్ మీకు చక్కగా రాకపోవడం కావచ్చు. అట్ ద సేమ్ టైం మీరు మీడియా పరంగా ఉన్న వాళ్ళకు కూడాను అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్, తారాస్థాయికి వెళ్తారు, ఎక్కడో ఏదో ఒక ప్రాబ్లంతో మీరు బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడాను మనం జాగ్రత్తగా గమనించాలి సింహరాశి, సింహలగ్నం వారికి. నెక్స్ట్ జూపిటర్ మీకు దశమంలో ఉన్నాడు. సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేస్తుంటారు. ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే భగవత్ సన్నిధులు చూడటానికి అవి కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అష్టమ రాహు దీని మూలంగా ఎక్కువ వస్తాయి మనకు. రాహు మనకు రాశి మారుతాయి, కానీ మనం కొంచెం అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతాం. నీచమైనటువంటి వారితో మాట పడటం, అలాగే కొన్ని యాక్సిడెంట్ జరగడం. యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది కర్కాటక ఈ సింహరాశి వారికి? దశమంలో అలాగే లాభం లేకి కుజుడు అటు ఇటు తిరగడం, వక్రించడం మూలంగా ఏర్పడుతుంది. తల్లిదండ్రికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. మీకు మీ పేరెంట్స్కి ఒక అండర్స్టాండింగ్ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సోదర సౌఖ్యం బాగుండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీకు జరిగే అవకాశం చాలా స్పష్టంగా దగ్గరలో ఉంది, గమనించగలరు. ఈయన మీకు మిథునం లేకొచ్చినా, కర్కాటకం లేకొచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. మిథునంలో గోచరించుతున్నంతసేపు మీకు ఏ ప్రాబ్లం లేదు. కుజస్తంభనలు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం కూడాను ఈయన మిథునము, అలాగే కర్కాటకము, అట్ ద సేమ్ టైం మేషము ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాడు. ఈయనది ఈ సంవత్సరం మొత్తం ప్రిడిక్షన్ ఇటమిన్నే నడుస్తుంది. ఏదేమైనా తల్లిదండ్రులు బాగుంటారు, మీరు బాగుంటారు, మీకు మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం దొరుకుతుంది. స్నేహభావంగా సొసైటీలో ఎంతోమంది మీకు విలువైన వ్యక్తులు కలుస్తారు. ఈ యొక్క పీరియడ్ మీకు అంత బలాన్ని సమకూరుస్తుంది. చిన్న హెల్త్ ఇష్యూస్ అంటే అవి కామన్. 2లో కేతువు ఉన్నాడు మీకు. ఇది కొంచెం ఇబ్బందిని పెట్టించే అవకాశం ఉంది. ఫ్యామిలీలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ వర్క్కి, మీ ఫ్యామిలీకి మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ముందు మీరు చక్కని జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. ఏది ఏమైనా సంతాన విషయంలో కొంత కేర్గా ఉండండి. అలాగే జాబ్ విషయంలో ఎఫర్ట్ పెట్టండి. కరెక్షన్స్ చేసుకోండి. ఎక్కడ మనం స్టార్ట్ చేస్తే, ఎక్కడ మనం ఎండ్ చేస్తే మనకు బెనిఫిట్, ఇవన్నీ చూసుకోండి. వివాహాది కార్యక్రమాలలో ఆచితూచి వ్యవహరించండి. కొంత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని తరుముతూ ఉంటాయి, వెంబడిస్తూ. వీటి నుంచి బయటపడాలంటే శనికి సంబంధించినటువంటి దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. శుక్రుడు మీకు సప్తమంలో ఉన్నాడు, శనితో కూడి ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది. 28న శుక్రుడు మీనంలోకి వెళ్తాడు, అస్తమ స్థితిలోకి. అక్కడ కూడా కొంత యోగించే టైం ఏం లేదు కాబట్టి ఏది ఏమైనా కూడాను మీకు జీవిత భాగస్వామి మాత్రం చాలా యాక్టివ్గా, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న చాలా యాక్టివ్గా మీకు హెల్ప్ చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇది కొంచెం మీకు యోగ ముద్ర తీసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి సూర్యముద్ర తీసుకోండి. ఈ సూర్యముద్రలో కూర్చొని మీరు సూర్యనారాయణ స్తోత్రము, ఆదిత్య హృదయం పారాయణ చేయండి. తద్మూలకంగా మీకు ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. సొసైటీలో మీకంటూ ఒక క్రియేటివిటీ ఏర్పడుతుంది, గమనించగలరు. స్వస్తి.